గురువుగారు, ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని దాటి వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. దీనికి ప్రమాణం ఏదైనా ఉందా? ఉందమ్మా. ఇప్పటికీ కూడా దంపతుల మధ్య ఇంకొకడు కూర్చోవద్దు. మన తెలుగు సంస్కృతిలో ఇలాంటి మాటలు ఉన్నాయి. భార్యాభర్తలు కనుక కలిసి కూర్చుంటే మధ్యలో వెళ్ళి ఇంకొకటి కూర్చోవద్దురా అంటారు. అట్లాగే ఎవడన్నా పడుకొని ఉన్నా కూడా వాడిని దాటి వెళ్ళొద్దురా అంటారు. అంటే కేవలం ఆ చనిపోయినటువంటి సందర్భంలో మాత్రమే వాడిని దాటుతాం. ఇప్పటికి అది కూడా కొంతమంది చెయ్యరు, కానీ చనిపోయినప్పుడు దాటుతారు కొంతమంది. కానీ బతికి ఉన్నప్పుడు మాత్రం దాటకూడదు. ఎందుకని? దీనికి ప్రమాణం ఎక్కడుంది అని అంటే, వేదం చదువుకోబోయేటువంటి వాళ్ళకి పంచమ వేదం మహాభారతం, దాన్ని 5వ వేదం కింద చెప్తారు. అంత గొప్ప స్థానాన్ని భారతానికి మన వాళ్ళు ఇచ్చారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని అంత గొప్ప స్థానం. అందులోనే మనకి ఈ విషయం ప్రస్తావించారు. ఎక్కడండి? అరణ్య పర్వంలో భీముడు ద్రౌపది కోరినటువంటి కోరిక నెరవేర్చడం కోసం బయలుదేరతాడు. ఒకరోజు ఆవిడికి మంచి వాసన వస్తుంది, సౌగంధిక పుష్పం. ఆ వాసన వస్తుంది ద్రౌపదికి, మైమర్చిపోతుంది అనమాట. అంత సౌగంధిక అంటే అర్థం ఏంటమ్మా? సుగంధంతో నిండినటువంటి పుష్పాన్ని సౌగంధిక అంటారు. అమోఘమైన వాసన. అంత వాసన వచ్చేసరికి, ఏమండి కొంచెం ఆ పూలు కొంచెం తెచ్చి పెడతారా అని భీముడిని అడుగుతుంది. నువ్వు అడగటమో మేము తేకపోవటమా? బయలుదేరతాడు భీముడు. బయలుదేరుతూ ఉంటే దారిలో హనుమంతుడి కనపడతాడు. దానికోసం అంటే భగవంతుడు ఆ రకమైనటువంటి నిర్మాణం చేశాడు. హనుమంతుడికి భీముడికి మధ్య కలయిక ఏర్పడాలి. అందుకోసం అని చెప్పి ఆ సౌగంధిక పుష్పాన్ని ఈవిడి చేత ఆస్వాదింపచేశాడు, ఈవిడి చేత తీసుకురమ్మని చెప్పి భీముడికి చెప్పించాడు. అందువల్ల లోకంలో కూడా ప్రతి కార్యానికి పక్కన ఎందుకు ఎలా జరుగుతుందంటే ఒక కార్యక్రమం నిర్ణయించబడి ఉంటుంది. భీముడు బయలుదేరాడు సౌగంధిక పుష్పం తీసుకురావడానికి. వెళ్తుంటే దారిలో హనుమంతుడు తోక పరిచేసుకొని చక్కగా కూర్చొని ఉన్నాడు. వచ్చేటువంటి వాడు తమ్ముడు కదా, ఒకసారి పలకరిద్దాము అని చెప్పి, మాట్లాడదాము అని చెప్పి, ఎందుకంటే ఇద్దరు వాయుపుత్రులే కదా, మాట్లాడదామని చెప్పి హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. భీముడు, లేవయా నేను వెళ్ళాలి అన్నాడు. ఏనైనా పెద్దవాడిని అయిపోయాను హనుమంతుడు వారే అంటే కొంచెం పరీక్షగా తమ్ముడితోటి కొంచెం పరాచకాలన్నమాట. పెద్దవాడిని అయిపోయాను, ఆ తోకని నేను తీసుకోలేను, నాకు కదిలేటువంటి ఓపిక లేదు, నన్ను దాటి వెళ్ళిపోనాయన అక్కడ చెప్తాడమ్మా. జీవించి ఉన్నటువంటి వాడు హనుమంతుడు కాబట్టి తోక నీకు పెద్ద అడ్డమేం కాదు, తోకనెత్తమని చెప్తారు కానీ అది భారతంలో లేదమ్మా. నన్ను దాటి వెళ్ళిపో అని మాత్రం ఉంది. కాబట్టి నన్ను దాటి వెళ్ళిపోనాన్న, ఇలా కాలు వేసేసి అలా దాటి వెళ్ళిపో అంటే అప్పుడు భీముడు చెప్తాడు. మనం అనుకుంటాం భీముడు ఈ మనకి మామూలుగా చలనచిత్రాల్లో వీటిల్లో ఏదో వెంటనే గద తీసుకొని అందరినీ కొట్టేవాళ్ళ కనపడతాడు, పెద్ద ధర్మశాస్త్రాలు ఏమి భీముడికి తెలియనట్లుగా మనం అనుకుంటాం. భీముడు నోటి వెంట ఈ మాట అనిపిస్తాడు మహాభారతకారుడు. అయ్యి ఎంత మాట అన్నారు స్వామి, హనుమంతుడికి పూజ్యుడి కింద ఎంత మాట అన్నారు స్వామి. జీవించి ఉన్నటువంటి వ్యక్తిలో పరమాత్మ నెలకొని ఉంటాడు. జీవించి పరమాత్మ నెలకొని ఉన్నటువంటి ఆ శరీరాన్ని దాటటము అని అంటే, ఈ కాలితోటి మనం దాటటము అని అంటే ఆ పరమాత్మని మనం అవమానించటం. కాబట్టి నేను అటువంటి పని నేను చెయ్యలేను, ఎందుకంటే నువ్వు జీవించి ఉన్నావు కదా. కాబట్టి నేను అటువంటి ఈ మాట అన్నది ఎవరమ్మా? భీమసేనుడు అంటారు. అందుకే మనం తరచూ చెప్తూ ఉంటాం, ఎదుటివారికి నమస్తే అని చెప్తున్నాము అని అంటే ఎందుకు చెప్తున్నాం? నీకు నమస్కారం కాదు, నీలోనూ నాలోనూ ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నాడో, ఇద్దరము పరమాత్మ యొక్క అంశలతో పుట్టిన వాళ్ళం. కాబట్టి నీకు నమస్కారం చెప్తున్నాను అంటే నీలో ఉండే పరమాత్మ అంశకి నేను నమస్కారం చెప్తున్నాను. అందుకని మన భారతీయ సంస్కృతి అంత గొప్పది. కాబట్టి జీవించి ఉన్న వ్యక్తిలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మని దాటడం అంటే ఆయనకు అవమానం చేయటం. నేను మిమ్మల్ని దాటలేను అంటే ఎంత ఆనందిస్తాడో హనుమంతుడు. ఎంత గొప్ప ధర్మశాస్త్రం నువ్వు చెప్పావురా అని చెప్పి తోకని ఉపసంహరిస్తాడు. చక్కగా కూర్చోబెట్టుకొని తమ్ముణ్ణి మృదువుగా తలదువ్వి చక్కగా కలియుగ ధర్మాలు, నాయన ఈ కలియుగంలో ఇలాంటివన్నీ జరుగుతాయి, మీకు రాబోయే కాలంలో ఇలాంటివన్నీ జరుగుతాయి, వీటన్నిటినీ ఇలా ఎదుర్కోవాలని చెప్తూ కలియుగంలో ఏవేవి సంభవిస్తాయి, ఎటువంటి ఆచారాలు ఎటువంటి అనాచారాలు పాటిస్తూ ఉంటారు, ఇవన్నీ విషయాలు
అని చెప్తాడు. అలాగే రాబోయే కాలంలో నేను కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి యొక్క రథం మీద జెండాలాగా ఉండి మీకు నేను సహాయపడతాను అని కూడా చెప్తాడు. ఇవన్నీ కూడా హనుమంతుల వారు చక్కగా భీమసేనుడికి చెప్తాడు. సరే, మొత్తానికి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే భీముడు నోటి వెంట బతికి ఉన్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఇది ఆచారం అక్కడి నుంచి మనకు వచ్చింది.